పర్జ్. పర్జ్ అంటే ప్రక్షాళన. మనకి అనవసరమైన దాన్ని వదిలించుకోవటమే ఈ ప్రక్షాళన అంటే. అక్బర్ బీర్బల్ కథల్లో అక్బర్ ఒకరోజు తన సమావేశంలో మనిషికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అని ఒక క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఆ సభలో ఉన్న మంత్రులు, సైన్యాధిపతులు ఎవరికి తోచిన సమాధానాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో చాలామంది వరకు రాజును పొగుడుతూ ఉంటారు. మీ సన్నిధిలో ఉండటం కన్నా ఆనందం ఇంకొకటి మాకు లేదు అని ఒకరు, ఇంకొకరేమో మీ అందమైన ముఖ చిత్రాన్ని చూడటం కన్నా ఆనందాన్ని ఇచ్చేది ఇంకేమీ లేదు అని కొంతమంది. అలా రాజును పొగుడుతూ అలా ఆకాశానికి పైకి ఎత్తుతూ ఉంటారు. ఆ మాటలన్నిటికీ ఎంతో సంతోషంగా రాజు ఉంటాడు. అందులో బీర్బల్ అనే మంత్రిని అడుగుతాడు, బీర్బల్ నువ్వేంటి మౌనంగా ఉన్నావు, ఇక్కడ ఎంతమంది ఇన్ని సమాధానాలు చెప్తుంటే చెప్పు, నీ దృష్టిలో మనిషికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు బీర్బల్ కాలకృత్యాలు తీర్చుకోవటం అని అంటాడు. కాలకృత్యాలు తీర్చుకోవటం అని ఎప్పుడైతే ఆ మాట అంటాడో అప్పటి వరకు సభలో ఉన్న మంత్రులు, సైన్యాధిపతులు అందరూ రాజును పొగడటం, రాజు వల్ల, రాజు సన్నిధిలో ఈ రాజ్యంలో ఉండటమే అన్నిటికన్నా ఆనందమైందని రాజును అందరూ పొగడటం వల్ల ఒక్కసారిగా వ్యతిరేకంగా ఇలాంటి మాట ఎప్పుడైతే అంటాడో రాజు చాలా సీరియస్ అవుతాడు. సభలో ఉన్న వాళ్ళు కూడా సీరియస్ అవుతారు. అప్పుడు ఆ ఆవేశంలో రాజు అంటాడు, అక్బర్ అంటాడు, నువ్వు చెప్పింది కనుక నిరూపించకపోతే ఇంకొక వారంలో నీకు మరణశిక్ష అంటాడు. సరే రాజుగారు, నేను నిరూపిస్తాను అంటాడు. 2 days తర్వాత ఒక అడవి ప్రదేశంలో ఒక మధ్యలో ఒక భాగంలో కొంత సెటప్ రాజుగారు ఉండటానికి, అక్కడ ఆయన ఒక వారం పాటు బతకటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. ఇలా చేసిన తర్వాత అతనికి ఇష్టమైన ఆహారం అంతా అందరి చేత వడ్డించి వంట మనుషుల చేత ఆ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత రాజుగారు ఆహారం తిన్న తర్వాత అతనికి ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. రాజ్యంలో అంటే దానికి తగ్గ పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎలా అని చెప్పేసి కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఎక్కడ ప్రదేశం ఏర్పాటు చేయలేదు బీర్బల్. సరే అని కొంత మూలకి వెళ్తాడు అటు సైడ్, సరే అని మళ్ళీ ఇటు సైడ్ వెళ్తాడు. సో ఎటు వెళ్ళినా అక్కడ ఆడవాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అలా సెట్ చేశాడు బీర్బల్. సో ఏదైతే ఆ అడవి మధ్య ప్రదేశంలో అతను నిర్మించిన చిన్న ప్రదేశం ఉందో ఆ సెటప్, సో ఎటు చూసినా ఆడవాళ్ళే ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అతనికి ఆ కడుపులో భారం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. తట్టుకోలేని ఒక ప్రెషర్ని ఫీల్ అవుతూ ఉంటాడు అక్బర్. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని బీర్బల్ అతనికి ఒక ప్రదేశాన్ని సూచిస్తాడు. సో ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్బర్ తన కాలకృత్యాలను తీర్చుకుంటాడు. సో కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు బీర్బల్, ఇప్పుడు చెప్పండి రాజుగారు, మనిషికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అని అంటే, అవును బీర్బల్, నేను అంగీకరిస్తున్నాను, కాలకృత్యాలు తీర్చుకోవటం అనేది అత్యంత ఆనందమైన విషయం అని ఒప్పుకుంటాడు. సో ఇందులో ఉన్న మోరల్ ఏంటంటే, అనవసరమైన దాన్ని మన జీవితంలో నిరంతరం మోస్తూ ఉంటే మనం ఎప్పటికీ ప్యూరిఫై అవ్వం. సో శరీరంలో కానీ మైండ్లో కానీ మనకి ఉపయోగపడని, మనకి అనవసరమైన విషయాలను కానీ వ్యక్తుల్ని కానీ మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రక్షాళన చేస్తామో, అంటే వదిలించుకుంటామో, తీసేస్తామో, దెన్ వీ విల్ బి ప్యూరిఫైడ్.